పీడీఎస్యు 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సభలు, సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని కమిటీలకు పీడీఎస్యు నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో 50 వసంతాల లోగో పోస్టర్ను ఆవిష్కరించారు. 50 ఏళ్లుగా పేద విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థుల సమస్యలపై పీడీఎస్యు అలుపెరగని పోరాటం చేస్తోందని అన్నారు. దేశంలో మతోన్మాదం పేరుతో మహిళలు, విద్యార్థులపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వాలు స్పందించే స్థితిలో లేదని మండిపడ్డారు. ప్రైవేటు విద్యా సంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహించడం వల్ల పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడం అవుతుందని వెంకటరెడ్డి తెలిపారు. జాతీయ కమిటీ పిలుపు 2023 పిలుపులో భాగంగా 2023 నుండి 2024 అక్టోబర్ 31 వరకు పీడీఎస్యు 50 సంవత్సరాల వసంతాలు నిర్వహించాలని జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా సభలు, సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి పీడీఎస్యు వర్గాలకి, పీడీఎస్యు ప్రతినిధులకి, పీడీఎస్యు కార్యవర్గాలకి పీడీఎస్యు రాష్ట్ర కమిటీ నుండి, జాతీయ కమిటీ నుండి తెలియజేస్తున్నాము. ఇవాళ ప్రధానంగా దేశంలో మతోన్మాదం పేరుతోనే లేదు ఇంకొక పేరుతోని ఎక్కడ పడితే అక్కడ మహిళలపైన, విద్యార్థులపైన దాడులు జరుగుతూ ఉంటే ఇలా ప్రభుత్వాలు స్పందించే పరిస్థితిలో లేవు. ఇవాళ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లను తీసుకొస్తా ఉంటే కూడా కనీసం ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లను తీసుకొచ్చి పేద వర్గాలకు విద్యను అందరినీ ద్రాక్షలాగా చేసే స్థితి ఇవాళ ఈ దేశంలో ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పీడీఎస్యు పోరాడుతూ పేద వర్గాల పక్షాన నిలబడుతూ పోరాడుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇలా పీడీఎస్యు 50 వసంతాల సభల్ని నిర్వహించుకుంటా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాం. జాతీయ కమిటీ పిలుపు 2023